మన భారతదేశంలో సాధారణంగా ఎవరినైనా వయసులో పెద్దవారిని పట్టుకొని ఏవండి సంగీతం దేనిని ఆధారంగా చేసుకొని పుట్టింది అంటే వారు వెంటనే సంగీతం సామవేద జనితమని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఎందుకంటే మనకున్న సంగీత శాస్త్రాలన్నీ కూడా సామవేదాన్నే తమ మూల గ్రంథంగా చెప్పుకున్నాయి కాబట్టి. అలాగే సాంగధన సంహిత అంటూ ఒక సంగీత రత్నాకర గ్రంథం కూడా ఉంది. అసలు సరిగమ పదని అనే సప్తస్వరాలు కూడా వేదములలోనే లభిస్తున్నాయి. వాగ్గేయకారులు ఎంతోమంది ఉన్నారు, కానీ సంగీతం మీద పాటలు రాసిన వారు మాత్రం త్యాగరాజస్వామి వారే. అందుకే ఆయన్ని మ్యూజికాలజిస్ట్ అని కూడా అంటారు. సంగీతం ఏ విధంగా యోగం అవుతుందో చేసి చూపించిన మహానుభావుడే త్యాగరాజస్వామివారు. త్యాగరాజస్వామివారు ఏమన్నారంటే, సామనిగమజ అంటే సామవేద జనితం. సామవేదం నుండి పుట్టిన అమృత స్వరూపమైనటువంటి గానం కూడా ఎలా పాడాలి అనే విచక్షణ, దాని యొక్క సారమైన నాదస్వరూపం ఆ కృష్ణ పరమాత్మ వేణువు నుండి వినపడుతుంది అన్నారు. త్యాగరాజస్వామివారు తమ కీర్తనలలో సంగీతం గురించి, నాదం గురించి చెప్పుకున్నారని మనం ముందరే అనుకున్నాము. అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాము. నాదము అనేది స్థిరంగా ఉంటుంది, దానిలో ఎటువంటి కదలిక ఉండదు. నాదము సంగీత రూపంలో, రాగాల రూపంలో, వేణువులో కానీ మరేదైనా వాయిద్యంలో కానీ ప్రవహిస్తుంది. అంతేకాని ఆ నాదం ఎక్కడికి కదలదు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక లైట్ వేసామనుకోండి, కాంతి కదిలి గోడల మీద వ్యాపిస్తుంది, కానీ జ్యోతి అక్కడే అలాగే ఉంటుంది. అలాగే వేణువు మోగించేటప్పుడు 6 రంధ్రాలు ఒకవైపు ఉంటే 7వ రంధ్రం విడిగా మరోవైపు ఉంటుంది. 7వ రంధ్రం దగ్గర నాదం స్థిరంగా వస్తూ ఉంటుంది. వేణువు యొక్క మిగిలిన 6 రంధ్రాలు మూసి తెరుస్తూ స్థిరమైన నాదాన్ని ఈ మూసి తెరవడం అనే ప్రకంపనల ద్వారా భిన్న భిన్న స్వరాలుగా, రాగాలుగా చూపిస్తూ ఉంటారు. కాబట్టి వీటిలో ఉండేది ఏకనాదమే. అసలు ఒక్క సామజవరగమన కీర్తన వ్యాఖ్యానిస్తేనే సంగీతం అంటే ఏంటో బయటికి వస్తుంది అంటారు సంగీతంలో ఆరితేరిన విద్వాంసులు. సామజవరగమన అనే దానికి 3 అర్థాలున్నాయి. మొదటిది సామజము అంటే ఏనుగు. ఏనుగుకు వరాన్నివ్వడానికి వస్తున్న నారాయణుడు అంటూ గజేంద్రమోక్ష ఘట్టాన్ని చూపించారు త్యాగరాజస్వామివారు. రెండవది సామజవరగమన అంటే ఏనుగు వలె గంభీరమైన గమనము కలవాడా అని అర్థం. మూడవది సామజ వరగమన అంటే సామగానం నుండి పుట్టిన నాదమే రాములవారి నడక అని అర్థము. అంత గొప్ప అర్థం వచ్చేటట్టు రచించారు ఆ మహానుభావుడు. ఇక అన్నమాచార్యుల వారి విషయానికొస్తే రహస్యమైన సంగీత విద్యతో తరించిన వారిలో ఆయన ఒకరు. అన్నమాచార్యుల వారు సంగీతం మీద ఎటువంటి పాట రాయలేదు, కానీ సంగీతంతో తరించిపోయారు. సంగీతంలో స్వరము ఇత్యాదులని ఉపాసిస్తూ తరించడం ఒక పద్ధతి. అలా కాకపోయినా కేవలం భక్తితో కూడా సంగీతంలో తరించడం మరొక పద్ధతి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటారు పెద్దలు. అదేవిధంగా తెలిసి సంగీతంలో తరించిపోయినా, తెలియకుండా సంగీతంలో తరించిపోయినా రెండిటి ఫలితం ఒకటేలా ఉంటుంది. అన్నమాచార్యుల వారు మొదలైన వారు భక్తితో రచించారు. అన్నమాచార్యుల వారు ఏ రాగంలో ఆలపించారో చాలా మందికి తెలీదు. ఆయన రాగిరేకుల మీద రాగాలను లిఖించారు. కానీ ఇప్పుడు మనం వింటున్నవేవి ఆ రాగిరేకుల మీద రాగాలు కావు. కానీ త్యాగరాజస్వామి వారికి అలా కాదు. ఆయనకి ఒక అవిచ్ఛిన్న శిష్య పరంపర ఉంది. త్యాగరాజస్వామి వారు చెప్తూ ఉంటే అక్షరాలు మట్టి పలకల మీద రాసేవారొకరు, మరొకరు స్వర రచన చేసేవారు. వాటన్నిటినీ కాల్చి భద్రపరిచేవారు. అవన్నీ పాడగా పాడగా ఇప్పుడు మనకవి మిగిలాయి. త్యాగరాజస్వామి వారి కీర్తనలు శిష్య పరంపర వల్ల నిలిచాయి. అందుకే ఆయన వాటిని ఎలా రచించారో అలాగే దొరుకుతున్నాయి. అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితుల వారివి కూడా. వీరందరికీ శిష్య పరంపర ఉండటం వల్ల వారు ఏ విధంగా రచించారో ఇప్పుడు మనకు అలాగే దొరుకుతున్నాయి. కానీ అన్నమాచార్యుల విషయానికి వస్తే ఆయన సంగీతానికి శిష్య పరంపర లేదు. అందుకే ఆయన ఎలా పాడారో మనకి తెలీదు. కానీ ఆయన సాహిత్యం మాత్రం మనకి ప్రమాణం. అన్నమాచార్యుల వారి సాహిత్యమును ఒక కళపరంగా చూస్తే అటువంటి కవిత్వం ఎవ్వరూ ఇవ్వలేరు. అంత ఆశ్చర్య కవిత్వాన్ని ఇచ్చారు ఆయన. ఆయన శృంగార కవిత్వం, ఆధ్యాత్మిక కవిత్వం అని 2 భాగాలు చేశారు. రెండిటికి కూడా గొప్ప గొప్ప భావాలు చెప్పారు. ఆయన కీర్తనలలో మనకి నవరసాలు కనిపిస్తాయి.
ఆయన వైరాగ్య కీర్తనలలో మనకి విరక్తి కనిపిస్తుంది, శృంగార కీర్తనలలో రక్తి కనిపిస్తుంది. కానీ రక్తి విరక్తి రెండూ కూడా వెంకటేశ్వర స్వామి చుట్టూనే ఉంటాయి. అదే విశేషం. ఒకే ఒక్క భగవంతుడి అవతారం చుట్టూ తిప్పి తిప్పి ఇన్ని వేల కీర్తనలు రచించారు అంటే ఆ బహుముఖ ప్రజ్ఞని మనమేమని అనగలము? నమస్కరించడం తప్ప మనమేమీ చేయలేము. పైగా ఆయన ఒక్క కీర్తన కదిలిస్తే వేదాలు, పురాణాలు, మంత్రశాస్త్రాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు ఒకటేంటి కుప్పలు తెప్పలుగా రహస్యాలు బయటపడతాయి. వెంకటేశ్వర స్వామిపై భక్తి పొంగి పొర్లడమే కాదు, లోకరీతులు, సందేశాలు కూడా ఆయన కీర్తనలలో మనకెన్నో కనిపిస్తాయి. మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు సహజీవలే నుండి ఏమి సాధించబోడు అన్నారు అన్నమాచార్యుల వారు. అంటే మనిషి పుట్టాక ఎప్పుడు ఏం జరిగితే అది జరిగిందిలే అని తిని కూర్చోక ప్రయత్నశీలుడై వ్యవహరించు అని చెప్పారు. ఖాళీగా కూర్చోకు, ఏదైనా పనికొచ్చే పని చేయని కూడా ఆయన ఎంత గొప్పగా చెప్పారు. ఇదొక్కటే కాదు, ఆయన మరెన్నో చెప్పారు. వాటిలో మరొకటి, భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండినా. అంటే ఒక వేప చెట్టుకి ఎంత పాలు పోసి పెంచినా చేదే వస్తుంది, కానీ అది తీపి ఇవ్వదు కదా అని అర్థం. కొన్ని స్వభావ గుణాలు మనం వదులుకోలేము. అది భగవంతుడితో ఆయన ఈ విధంగా చెప్తున్నారు. ఏం చేయమంటావయ్యా, బుద్ధి ఎంత చెప్పినా వంకరగానే పోతోంది, నువ్వే నన్ను అనుగ్రహించు అని ఇంత తీయగా చెప్పారు. ఆయన రచించిన వాటిల్లో ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. అందులో మరొకటి తెలుసుకుందాము. కుక్కతోక వంకర అనే మాట మనందరికీ తెలిసినదే, కానీ దాన్ని అన్నమయ్య గారు ఎంత అందంగా రాశారో ఇప్పుడు మనం చూద్దాము. పాయదీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి ఛాయకెంత గట్టినాను చక్కనుండీనా, కాయపు వికారమిది కలకాలము చెప్పినా పోయిన పోకలే కాక బుద్ధి వినీనా. దీనర్థమేంటంటే కుక్కతోకను దువ్వి అటు ఇటు కర్రబద్దలు పెట్టి కట్టినా అది చక్కగా ఉంటుందా? అలాగే శరీరానికి ఉన్న వికారములు ఎంతకాలం చెప్పినా పోయిన పోకలే కాని బుద్ధి వింటుందా అన్నారు. మరొక చోట ఇంకొకటి చెప్పారు. ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్నా మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యినా అని. దీని అర్థమేంటంటే గొడ్డలిని ఎంత నానపెట్టినా అది మెత్తపడుతుందా అని. తన భక్తితో భగవంతుడికి కీర్తనలు సమర్పిస్తూనే భావితరాలకు జీవిత సత్యాలు కూడా నేర్పించారు ఆయన. అవి కూడా ఎంతో తీయగాను చమత్కారంగాను నేర్పించారు. పాటల ద్వారానే ఆయన మనకి మోక్షానికి కావాల్సిన ధర్మ మార్గాలని బోధించారు. ఆయన రచించిన కీర్తన నేను పాడి వినిపించలేను, కానీ ఆయన అందులో చెప్పిన అర్థాన్ని మాత్రం ఇప్పుడు చెప్పగలను. ఒక చోట ఆయన ఏమన్నారంటే, ఎన్ని చదువులు శాస్త్రాలు చదివినప్పటికీ ఒక మనిషి చాంచల్యం వదులుకోకపోతే వాడేం సాధించగలడు అన్నారు. తెలుగు మాటల్లో ఎంతో అందంగా మనకి ఈ విషయాలన్నీ చెప్పారు ఆయన. జడత్వం కలిగిన వాడు ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ వాడింకా ఆశలు పెంచుకుంటూ పోతాడే తప్ప వైరాగ్యం వైపు, జ్ఞానం వైపు రాడు కదా అని ఆయన ఎంతో తీయగా చెప్పారు. అన్నమాచార్యుల వారి రచనలు హాస్యస్ఫూరకమైన జాతీయాలతోనూ నానుడులతోనూ నిండి ఉంటాయి. అవి విని అర్థం చేసుకునే కొద్దీ మన మనసు కూడా తేలిక పడుతూ ఉంటుంది. సంగీత సాహిత్యాల గురించి, వాగ్గేయకారుల గురించి మరిన్ని విశేషాలు మరొక భాగంలో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.